శ్రీ వెంకట రమణారెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ, రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని, మంచి సభా సాంప్రదాయాన్ని ఇవ్వాలని, రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్, థర్డ్ క్లాస్ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన ప్రస్తావన చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు వారు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావన సార్, ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో మాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్నగా సార్ వారిని అంటా ఉన్నా, ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను,
మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో, దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా, గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభాపతి ముందట పెడతా ఉన్నాం. श्री जाफर हुसैन गारू. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया जो मुझे ये मौका दिया है. सर मेरा सवाल सीधे ये है कि जीएचएमसी के अंदर सैनिटेशन का सबसे बड़ा प्रॉब्लम चल रहा सर. यहाँ तक कि ना गार्बेज लिफ्टिंग प्रॉपर है सर, ना स्वीपिंग प्रॉपर है सर. क्योंकि आप देखते हैं कि स्वीपिंग स्टाफ कम की तरफ से एक लोकेलिटी के अंदर बाइलेंस में वीक 10 डेज में एक बार स्वीपिंग हो रही सर. तो मेरा आपके जरिए से सीधा मिनिस्टर साहब को यह सवाल है कि सर आज हम जीएचएमसी ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन का सराउंड एरिया बढ़ा रहे हैं, जरूर है सर, मगर जो एग्जिस्टिंग एरिया है उसके अंदर ना प्रॉपर सैनिटेशन लिफ्टिंग है सर गार्बेज की, ना स्वीपिंग बराबर है. उसके अलावा सर स्ट्रीट लाइट का भी सेम पोजीशन है सर. तो मैं आपके जरिए से हुकूमत को यह कहना चाहता हूं, इसके ऊपर न सिर्फ तवज्जो देने की जरूरत है, पब्लिक के हेल्थ का भी ख्याल रखने की जरूरत है सर. और एक अहम बात यह है सर, आने वाला टाइम 18 फरवरी से रमजान का महीना शुरू हो रहा है सर. हमेशा हुकूमत ने इसकी मीटिंग रखती है सर. मैं आपके जरिए से यह कहना चाहता हूं, आपके मीटिंग थोड़ा अर्ली रखिए सर. अर्ली रखने के बाद ताकि रमजान के काम आने से पहले हो, और हमारे जो जगने की रात है, शबे मेराज, शबे बारात और शबे कदर, उसका भी इंतजाम करना सर. और ग्रेवयार्ड्स की साफ सफाई बेइंतहा जरूरी है सर. मैं आपके जरिए से हुकूमत से यह कहना चाहता हूं कि इसके ऊपर खास तौर से तवज्जो दीजिए, क्योंकि कमिश्नर जीएचएमसी साहब भी यहां पर मौजूद है. मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पे तवज्जो देने की जरूरत है सर. बहुत बहुत शुक्रिया. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు విధమైన గౌరవ సభ్యులు చెప్పినట్టు అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతుంది. श्री बीर्ला इलय गारू. అధ్యక్ష, మా ఆలయ నియోజకవర్గం విశాలంగానే జనాభాలో పెద్దది, 8 మండలాల అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది, దయచేసి ఆలేరు మండల కాన్స్టిట్యూన్సీని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్ సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష. ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత